ఫ్రెండ్స్ తాతగారికి టిఫిన్ తీసుకొచ్చాను. ఉదయం నుంచి ఏం తినలేదంటే, ఎందుకంటే మీరు లాస్ట్లో అంతసేపుగా వీడియో మాట్లాడి మరి ఏమన్నా ఇచ్చారా అంటారు కదా, దానికోసం అని చెప్పి తాతగారికి అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చి ఇచ్చాను. ఉదయం నుంచి ఏం తినలేదంటే బిగ్గిరాల సెంటర్లోకి వెళ్ళి తాత కోసమే ఇదిగో టిఫిన్ వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చాను. రోడ్డు అమ్మటే కోసేస్తావా? మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తావు? అంటే ఎవరైనా తీసుకొని వెళ్తే మరి ఎవరు తీసుకెళ్ళరా? ఎందుకని నీకు అంత నమ్మకమా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. తాతగారి పేరు కోటేశ్వరరావు. చూడండి, ఈ ఈత మండలం అనమాట. ఈత మండలంలో శుభ్రంగా ఒలిసి వీటి ద్వారాగా గంపలు వెళ్తూ ఉంటాడు. మరి చూడండి కష్టం ఎలా చేస్తా ఉన్నాడో. ఎంత వయసు ఉంటుంది తాత నీకు? 60 ఉంటాయా? ఇప్పుడు నీ పేరేం పేరు అన్నారు? కోటేశ్వరరావు. ఎన్నాళ్ళు బడి చేస్తున్నావు తాత ఈ పని నువ్వు? 10 సంవత్సరాలు బడి చేస్తున్నావా? ఇది మీకు వృత్తిపరంగా వచ్చింది ఏదంటారు కదా, వారసత్వం ప్రకారం వచ్చింది? వారసత్వం ప్రకారం వచ్చిందా లేదా మీరు సొంతంగా నేర్చుకున్నారా? వీటిని ఏమంటారు? ఈత సువ. ఎన్నింటికి వస్తావు నువ్వు? నేను పొద్దున ఉదయం 6ంటికి వస్తాను. 6ంటికి వచ్చి 12ంటికి వెళ్ళిపోతాను. రోజుకి ఎన్ని గంపలకు వస్తావు? ఇవాళ వచ్చావా? మామూలుగా నెలకి ఎన్నిసార్లు వస్తుంటావు? 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి. ఎన్ని కోసిన ఆరిన తర్వాత తీసుకెళ్ళి అల్లుతావు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తావా ఎక్కడన్నా? ఈ మధ్యలో ఏడన్నా ఆరబెడతావా? ఇక్కడ ఆరైతే ఎవరు తీసుకెళ్ళరా? తీసుకెళ్ళి ఏం చేస్తారులే, వాళ్ళకి చేతగా దల్లుకోవడానికి. అంతేగా? మా వాళ్ళు అయితే అల్లుకుంటారు. ఫ్రెండ్స్, ఒకప్పుడు ఇలా కష్టజీవులు ఉండేవాళ్ళు, ఇప్పుడు నోటికొకల్లో కొడుకొకల్లో ఉంటున్నారు. చూడండి, ఈత సువ అన్నమాట ఇది. ఇది ఈత సువ. ఇలా ఈత సువని కోసి ఉదయాన్నే వచ్చి, దీనికి ముళ్ళులు ఉంటాయి బాగా. ఈత ముళ్ళులు, ఈత మండలు చాలామంది తెలియదు అనమాట. ఈత ముళ్ళులు ఉంటాయి. ఆ ఈత ముళ్ళులన్నీ కూడా చెక్కేసి వాటిని శుభ్రంగా చెలిగి ఇదిగో ఇలా చేస్తే మెల్లి అవుతుంది అనమాట. ఇలా ఈత మెల్లి అవుతుంది అనమాట. చూడండి, ఇది ఈత మెల్లి అంటారు. ఒకసారి చాలా పొడుగు ఉంటుంది. దీని ద్వారాగా కోళ్ళకు గంపలు, మట్టి తట్టలు, అలాగే ఎరువు గంపలు, అనేకమైన గంపలు వీటిని అల్లుతారనమాట. కొన్నేమో ఎదురు కదా భూతట్లు కూడా అయితే చేస్తాడంట. ఈ భోజనం వడపోసుకోవటానికి అయితే భోజనం కూడా వీటితోనే వడపోయచ్చు అనమాట. కాకపోతే కొంతమంది ఏంటంటే ఎదురు బొంగులతో గంపలు చేస్తారు. ఇది వచ్చేసి ఒక పనితనం, ఎదురు బొంగులతో చేసేది ఇంకొక పనితనం అనమాట. అవునా కదా? ఇది కష్టం, అది తక్కువ. ఇదే కష్టమా? ఇది కష్టం. అది కొయ్యాలి, శుభ్రంగా చీలవాలి, ఎండేయాలి కదా. బొంగులేం కష్టం ఉండదు. బొంగు పగలు కొట్టుకోవడం అనుకోవడం. బొంగులు పగలు కొట్టుకొని అక్కడే తేలిక అయిపోద్ది అంట. ఇదేంటంటే ముళ్ళల్లో దిగి ఎండిన తర్వాత ఆరాలి, ముళ్ళల్లో దిగి కొయ్యాలి. కష్టం. బొంగు కష్టం. అది అన్నమాట ఫ్రెండ్స్. మన కోటేశ్వరరావు తాతగారికి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కోటేశ్వరరావు తాతగారు చాలా కష్టపడతా ఉన్నాడు. తెనాలన్నమాట తాతగారిది. నేనైతే ప్రజెంట్ దుగ్గిరాల్లో ఉన్నాను, తెనాల దగ్గర దుగ్గిరాల్లో. అది చూడండి, కాళ్ళు కూడా ఎలా పారజాపాడో. ఆయన చాలా కాలు అవుడా, కాలు కూడా అవుడంట ఫ్రెండ్స్ తాతగారికి. ఇంకా కష్టం తప్పట్లేదు, ఏం చేస్తాం, తప్పదు కదా. కుల వృత్తి ప్రకారం గంపలు ఎవరికి? మా పెద్దవాళ్ళకి ఇదే వృత్తి. ఓకే తాతగారు, మరి టిఫిన్ చేసావా? ఫ్రెండ్స్, ఈత చెట్లు అంటే ఇవి అనమాట. చూడండి, వీటికి ముళ్ళులు ఎలా ఉన్నాయో. గంపలకి ఊసని తయారు చేస్తుంది కోటేశ్వరరావు తాతగారు. ఇవి అనమాట ఈత చెట్లు అంటే. చూడండి ఒకసారి, ఈత చెట్లు చాలామందికి తెలియదు. ఈత చెట్లు అంటే ఏంటి అని అనుకుంటారు. సో చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఈత ముళ్ళులు కాళ్ళలో గుచ్చుకున్న, చేతులు గుచ్చుకున్న మానవ అనమాట. ఎందుకంటే నేను కూడా మా ఊర్లో ఈటతో చిన్నపిల్లలప్పుడు మా నాన్నోళ్ళు చీపిర్లు కట్టి వీటిని ఇంట్లో తయారు చేసుకునేవాళ్ళు అనమాట, చీపిర్లకి. ఎందుకంటే ఇవి ఈత మండలు అంటారు వీటిని. చూడండి ఒకసారి, కనిపిస్తుంది కదా, ఈ పెద్ద చెట్లు అండి. వీటినే ఈత కళ్ళు కూడా తీస్తారు పెద్ద చెట్లు అయిన తర్వాత.
ఇటు కళ్ళు తాగితే చాలా సలవుగా ఉంటుంది అనమాట. ఈ చీపిర్లు కానీ, అలాగే పూర్వకాలంలో చీపిర్లు కూడా కట్టేవాళ్ళు. ఇప్పుడు కదా కొంచెం చీపిర్లని, ఆ చీపుర్లు, ఈ చీపుర్లని, ప్లాస్టిక్ చీపుర్లని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. చూడండి, ఇది చాలా ప్రమాదకరం అన్నమాట. ముళ్ళులు కూడా భలే విపరీతంగా ఉంటాయి వీటికి. చూడండి ఒకసారి. మనం అప్పుడప్పుడు కష్టాలు కూడా చూపించాలండి, అన్నీ ఫన్నీగా చేయటం కాదు. జనం కష్టపడే వీడియోలు కూడా చూపించాలి. ఎందుకంటే మనం అంతలేక తిరుగుతున్నాం కాబట్టి మరి ఎవరి కష్టం ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు అన్నమాట. కష్టం అంటే ఇప్పుడంతా కూడా చదువుకొని విదేశాలలో ఉద్యోగాలని, లేదా ఉన్న చోటే ఉద్యోగాలు చేసుకుంటూ కష్టం విలువ తెలియట్లేదు చాలామందికి. మరి ఇవి ఈత చెట్లు అనమాట. మన కోటేశ్వరరావు తాతగారు వీటినే మన సువలాగా జిక్కుతూ ఉన్నాడు. గంపలవుతుంది అవే. చూడండి, మీకు అన్నీ చూపించాలని కూడా నేను చూపిస్తా ఉన్నాను. ఒకసారి చూడండి క్లారిటీగా. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూపించాలి ఫ్రెండ్స్, అప్పుడే థ్రిల్ ఉంటుంది అనమాట. అన్నీ ఒకే విధంగా కామెడీలు, అలాగే ఎమోషనల్ చేసే మాట, కష్ట సుఖాలు కూడా మన నవరసాలు అంటారు కదా, అవి కూడా చూపిస్తేనే అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తాతగారికి టిఫిన్ తీసుకొచ్చాను. ఉదయం నుంచి ఏం తినలేదంటే, ఎందుకంటే మీరు లాస్ట్లో అంత సేవిటిగా వీడియో మాట్లాడి మరి ఏమన్నా ఇచ్చారా అంటారు కదా, దానికోసం అని చెప్పి తాతగారికి అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చి ఇచ్చాను. ఉదయం నుంచి ఏం తినలేదంటే బిగ్గిరాల సెంటర్లోకి వెళ్ళి తాత కోసమే ఇదిగో టిఫిన్, వాటర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చాను. సో నేను ఇది పబ్లిసిటీ కోసం అయితే కాదు, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మీరు లాస్ట్లో మీరు ఏం సాయం చేశారు తాతగారికి అని అంటారని, కాబట్టి నేను ఇలా చూపించడం జరుగుతూ ఉంది. తాత ఏమంటా థ్యాంక్ చెప్పాను నాకు. వద్దులే, థ్యాంక్స్ కూడా వద్దులే నాకు. వాటర్ బాటిల్ తీసుకో. ఓకే.